బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటిది ఉంది. నేను ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నాము ఈ రోజున? ప్రకృతి సంబంధమైన క్రైస్తవులమా? అరే ప్రకృతికే భయపడిపోతావే, మరి ప్రకృతి సంబంధమైన క్రైస్తవులం కదా. చలి వస్తే చలికాలము ప్రార్థనకు రాం, చీకటి కాలం ప్రార్థనకు రాం, ఎండాకాలం ప్రార్థనకు రాం, వానాకాలం ప్రార్థన రా, పగలు ప్రార్థనకు రాం, రాత్రులు. ఇంకెప్పుడు వస్తావు? ఇంకెప్పుడు యేసుప్రభుని కొనియాడతావు? ఇంకా ఎప్పుడు యేసుప్రభుని మహింపరుస్తావు? ఇంకెప్పుడండి? నీ జీవితంలో గ్యాప్ అనేది లేదే. ఉన్నదా? ఉందండి. ప్రకృతి సంబంధమైన మనుషుడువా? ఎదురీత అనే ఒక టైటిల్ ఉంటుంది. ఎదురీత అంటే ఎవరు? ఎదురీత ఇదేది ఎవరు? బ్రతికున్న చేప ఏం చేస్తుంది? అది ఎదురీత ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. క్రైస్తవుడు అంటే ఎదురీత వెళ్ళాలండి. ఎవరికి? మరణానికి ఎదురు వెళ్తూ ఉంటాం. మరణం ఏమైద్ది? పారిపోతూ ఉంటుంది. కానీ ఇంకా నీవు శరీర సంబంధమైన మనుషుడు